శివబాబా నీ ప్రేమ సాగరంలో నేను ఆనంద కిరణమై వెలగాలి. నీ స్మృతిలో ప్రతి క్షణం గడిపి నీ దివ్య కాంతితో నేను నిండాలి. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, ఈ దేహం నాది కాదని తెలిసెను. నీ జ్ఞాపకాలతో నా మనసు తేలికై సర్వబంధనాల నుండి విముక్తి పొందెను. మాయా ప్రపంచపు ఆలోచనలు వీడి నీ ఏకాగ్రతలో నేను లీనమవ్వాలి. ఓ శివబాబా నీ ప్రేమ సాగరంలో నేను ఆనంద కిరణమై వెలగాలి. జీవితానికి కొత్త అర్థమిచ్చును. ఈ ప్రేమ జ్యోతిని అందరికీ పంచి నీ సేవలో నేను తరించాలి. ఓ శివబాబా నీ ప్రేమ సాగరంలో నేను ఆనంద కిరణమై వెలగాలి. స్మృతిలో ప్రతి క్షణం గడిపి నీ దివ్య కాంతితో నేను నిండాలి. ఓం శాంతి. అవ్యక్త బాబ్దాదా రివైజ్ మురళి మధువనం 15/12/2009. పరివారంతో ప్రీతిని నిభాయించేందుకు జ్ఞాన స్వరూపులుగా అయి తండ్రి సమానం సాక్షి తనపు స్థితిలో ఉండాలి. తండ్రి స్వయం డ్రామా మరియు పరివారం నాలుగింటిలో నిశ్చయ బుద్ధిగా అయి విజయులుగా అవ్వాలి. ఈరోజు సమర్థుడైన తండ్రి తన సమర్థ పిల్లలను చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అయ్యే పురుషార్థాన్ని స్నేహంతో చాలా లగనంతో చేస్తూ ఉన్నారు. బాబ్దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు మరియు హృదయంలో పిల్లల గురించి వాహ పిల్లలు వాహ్ అనే పాట పాడతారు. ఎందుకంటే పిల్లలు తండ్రికి కూడా శిర కిరీటాలు. చూడండి, పిల్లలకు డబల్ రూపాలలో పూజ జరుగుతుంది, తండ్రికి ఒకే రూపంలో పూజ జరుగుతుంది. కనుక పిల్లలు తండ్రి ద్వారా తండ్రి కంటే కూడా ముందుకు వెళుతారు. కనుక పిల్లల పురుషార్థం చూసి తండ్రి సంతోషిస్తూ ఉన్నారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు, కానీ పురుషార్థం యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు అమృత వేళ నలువైపులా ఉన్న పిల్లలతో జ్ఞానానికి పునాది అయిన ఒక విషయాన్ని చూశారు. ఆ పునాది నిశ్చయం, నిశ్చయ బుద్ధి విజయంతి అని కూడా చెప్పబడింది. కనుక మీ అందరి నిశ్చయాన్ని చూశారు. అందరికీ నంబర్ వారుగా తండ్రిపై నిశ్చయమైతే ఉండనే ఉంది. అందుకు గుర్తు ఏమిటంటే అందరూ తండ్రిని గుర్తించి తండ్రి వారిగా అయ్యారు. అంతేకాక తండ్రిని కలుసుకునేందుకు ఇక్కడికి కూడా వచ్చారు.
తండ్రిపై పిల్లలు ప్రతి ఒక్కరికి తెగిపోని నిశ్చయము ఉంది. కానీ తండ్రితో పాటు ఇతర నిశ్చయాలు కూడా పక్కాగా ఉండాలి. అవి స్వయంపై నిశ్చయం, డ్రామాపై నిశ్చయం మరియు పరివారం పైన నిశ్చయం. ఈ 4 ప్రకారాల నిశ్చయములో పక్కాగా ఉండట నిశ్చయ బుద్ధి విజయులుగా అవ్వటం. కనుక ఈ 4 నిశ్చయాలలో పక్కాగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. తండ్రి విషయంలో అయితే అందరూ నా బాబా మరియు నేను బాబాకు చెందిన వాడిని అని అంటారు. తండ్రి నావారు అని చెప్పి తండ్రిపై పూర్తి అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. తండ్రి ద్వారా సదా అధికారులుగా అయ్యి సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు. దీనితో పాటు స్వయం పైన కూడా నిశ్చయం ఉండటం అవసరం. ఎందుకంటే ఒకవేళ స్వయం పైన నిశ్చయం లేకుంటే నిరాశగా అయిపోతారు. స్వయంపై ఇదే నిశ్చయం ఉండాలి. నేను తండ్రి ద్వారా స్వమానధారిని, స్వరాజ్య అధికారిని. స్వయం తండ్రియే నాకు ఎన్నో స్వమానాలను ఇచ్చారు. ఒక్కొక్క స్వమానాన్ని స్మృతిలోకి తీసుకుని వస్తే ఎంతో నశ ఎక్కుతుంది. ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా టైటిల్ లభిస్తే అది కూడా తమ భాగ్యంగా భావిస్తారు. కానీ పిల్లలైన మీకు ఒక్కొక్క స్వమానాన్ని ఎవరు ఇచ్చారు? స్వయం బాబ్దాదాయే. పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానధారిగా చేశారు. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంతో ఎగురుతూ ఉంటారు. కనుక స్వయం పైన కూడా నేను తండ్రి ద్వారా స్వరాజ్య అధికారిని, స్వమాన అధికారిని, కోట్లాది మందిలో ఒక్క ఆత్మని అని నిశ్చయం యొక్క ఇంతటి నశ ఉండాలి. ఎలాగైతే తండ్రి పైన నిశ్చయం ఉందో అలా దానితో స్వయం పైన కూడా నిశ్చయం ఉండాలి. ఎందుకంటే స్వయంపై నిశ్చయం ఉంటే ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ ప్రతి కర్మలో నిశ్చయ బుద్ధి అనగా స్వమానధారులుగా విజయులుగా ఉంటారు. నిశ్చయము అంటే అర్థం సఫలత. మాకైతే తండ్రిపై నిశ్చయం ఉంది కదా అని కాదు. తండ్రిపై ఉండటం అనేది చాలా మంచి విషయమే. కానీ దానితో పాటు నేనెవరు అని స్వయం యొక్క నశ ఉండటం కూడా అవసరం. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మీ నడవడిక మరియు ముఖం ద్వారా నిశ్చయం మరియు నశ కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తూ ఉంది, ఇక మీదట కూడా కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు 3వ విషయం, డ్రామా పైన కూడా నిశ్చయం చాలా తప్పనిసరి. ఎందుకంటే డ్రామాలో సమస్యలు కూడా వస్తాయి మరియు సఫలత కూడా ఉంటుంది. ఒకవేళ డ్రామా పైన పక్కా నిశ్చయం ఉంటే డ్రామాపై నిశ్చయం ద్వారా ఎవరైతే నిశ్చయ బుద్ధిగా ఉంటారో వారు సమస్యను సమాధాన స్వరూపంలోకి మార్చేస్తారు. ఎందుకంటే నిశ్చయం అంటేనే విజయం. ఎందులో విజయులుగా అవుతారో పరివర్తన చేయటంలో విజయులుగా అవుతారు. ఒక్క సెకండ్లో సమస్య పరివర్తన అయిపోయి సమాధాన రూపంగా అయిపోతుంది. అలజడిలోకి రారు, అచంచలంగా ఉంటారు. ఎందుకంటే డ్రామా జ్ఞానం ద్వారా అచంచలంగా, స్థిరంగా, అచల్లడోల్గా అయిపోతారు. నేను కల్ప క్రితం కూడా సమాధాన స్వరూపంగా అనగా సఫలత ఆత్మగా అయ్యాను. ఇప్పుడు అవుతూ ఉన్నాను. అంతేకాక కల్పం తర్వాత కూడా నేను అవుతాను అనే నిశ్చయం ఉంటుంది. కనుక డ్రామాపై నిశ్చయం అనేది నషాను పక్కా చేయిస్తుంది. నేను అయ్యాను, ఇప్పుడు కూడా అవుతూ ఉన్నాను మరియు నేను అవుతాను అనే శుద్ధమైన గర్వం ఉంటుంది, నష ఉంటుంది. కనుక ఈ పురుషార్థి జీవితంలో డ్రామాపై
నిశ్చయం కూడా అవసరం. దీనితో పాటు 4వది పరివారం పైన నిశ్చయము. ఎందుకంటే తండ్రి వచ్చి వెంటనే పరివారానికి జన్మనిచ్చారు. ఎలాగైతే తండ్రిపై నిశ్చయం ఉందో అలా పరివారం పైన కూడా నిశ్చయం అవసరం. ఎందుకంటే పరివారం ఎవరిది? ఇంత పెద్ద పరివారం మరెవ్వరికైనా ఉంటుందా? కనుక పరివారంపై నిశ్చయం కూడా చాలా అవసరం. ఎందుకంటే విశ్వంలో ఇంత పెద్ద పరివారం ఎవరికి ఉంది? మీ అంత పెద్ద పరివారం విశ్వంలో ఎవరికైనా ఉందా అని చెక్ చేయండి. పరివార రూపంలో ఏ డివైన్ ఫాదర్ కూడా ఇంత పరివారము లేదు. ఎందుకంటే అక్కడ అనుచరులు ఉంటారు. ఇక్కడ పరివారం ఉంది. పరివారం జతలోనే సేవలో ఉంటారు, సంబంధంలో ఉంటారు. అంతేగాని మాకైతే తండ్రితోనే సంబంధము, పరివారంతో లేకుంటే ఏమవుతుంది అని అనుకోరాదు. పరివారంపై నిశ్చయంతో 21 జన్మలు నడవాలి. తెలుసు కదా, పరివారంతో సంబంధంలోకి రావటం ద్వారానే నేను ఇంత పెద్ద పరివారంలో అందరితో నిశ్చయ బుద్ధిగా అయి నడుస్తూ ఉన్నాను అనేది అర్థమవుతుంది. పరివారంలో నడవటం కొరకు పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారాలు రకరకాలుగా ఉన్నాయి మరియు ఉంటాయి అనే అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మీ స్మృతి చిహ్నం మాలను చూడండి. మొదటి నంబర్ ఎక్కడ? 108 108వ నంబర్ ఎక్కడ? ఎందుకంటే పరివారంలో భిన్న సంస్కారాలు ఉన్నాయి. కనుక ఇంత పెద్ద పరివారంలో నడుస్తూ సంస్కారాలను అర్థం చేసుకోవాలి. పరస్పరంలో ఒకే పరివారం, ఒకే తండ్రి రాజ్యం, ఒకే రాజ్యము కనుక ఒకటిగా అయి నడవాలి. ఎలాగైతే పెద్ద పరివారం ఉందో అలాగే పరస్పరంలో విశాల హృదయము ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల శుభభావన, శుభకామన యొక్క స్థితిలో స్థితమై నడవాలి. ఎందుకంటే పరివారం మధ్యలోనే సంస్కార స్వభావాలు వస్తాయి. కానీ కొంతమంది పరివారంతో మాకేమిటి, బాబా అయితే ఉన్నారు కదా అని భావిస్తారు. కానీ ఇక్కడ ధర్మము మరియు రాజ్యము రెండింటి స్థాపన జరుగుతూ ఉంది. కేవలం ధర్మస్థాపన మాత్రమే కాదు. ఎవరైతే ఇతర ధర్మపితలు వచ్చారో వారిది కేవలం ధర్మం మాత్రమే ఉంది, రాజ్యం లేదు. కానీ మీరందరూ ఇక్కడ రాజ్యం కూడా చేయాలి. కనుక రాజ్యంలో పరివారం యొక్క అవసరం కూడా ఉంటుంది. అంతేకాక 21 జన్మల భిన్న రూపాలతో పరివారం జతలోనే ఉండాలి. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. కనుక చెక్ చేసుకోండి. అంతేకాని తండ్రికి తెలుసు, నాకు తెలుసు, తండ్రితోనే పని ఉంది అని భావించకండి. ఒకవేళ ఈ 4 నిశ్చయాలలో ఏ ఒక్క నిశ్చయంలో లోపమున్నా అలజడిలోకి వచ్చేస్తారు. అందరూ సేవ సహచరులు. తండ్రి అయితే సకాశిస్తారు. కానీ మీ సహచరులు ఎవరు? సాకారంలో మీకు తోడుగా అయితే పరివారమే ఉంది. తండ్రి చూశారు. 3 నిశ్చయాలు చాలా మంది బాగా నడుస్తూ ఉన్నారు. కానీ పరివారంతో తోడును నిభాయించడం, సంస్కారాలు కలుపుకోవటం, ప్రతి ఒక్కరిని కళ్యాణ భావనతో చూడటం మరియు నడవటం, ఇందులో చాలా మంది పిల్లలు యథాశక్తిగా అయిపోతూ ఉన్నారు. కానీ తండ్రి చూశారు, ఎవరైతే పరివారంపై నిశ్చయంలో నాలెడ్జ్ఫుల్గా అయి సదా తండ్రి సమానం
సాక్షి తనపు స్థితిలో ఉండి సంబంధంలోకి వస్తూ ఉంటారో వారే నంబర్ 1 లేక నంబర్ 1 డివిజన్లోకి వస్తారు. పరివారంలోనే భావ స్వభావాలు ఉంటాయి కనుక ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయో, విఘ్నాలు వస్తాయో అవి పరివారం యొక్క సంబంధంలోనే వస్తాయి. కనుక ఈ పరివారం యొక్క సంబంధంలో పాస్ అవ్వటం అనేది అన్నింటికంటే అవసరం. ఒకవేళ పరివారంతో నడవటంలో, సంబంధాన్ని నిభాయించడంలో ఏదైనా లోపం జరిగితే ఆ విఘ్నం చిన్నదైనా లేక పెద్దదైనా మిమ్మల్ని విసిగిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు, ఇది ఎలా, ఇవన్నీ పరివారం యొక్క సంబంధంలోనే వస్తాయి. కనుక ఎందుకు చెయ్యాలి అనేందుకు బదులుగా ఎందుకు చెయ్యకూడదు అని అనుకోవాలి. మేము కలిసి నడవాలి, పరివారంతో ప్రీతిని నిభాయించాలి అని భావించాలి. ఎందుకంటే ఇది తండ్రి పరివారం, భగవంతుని పరివారం, సాధారణ పరివారం కాదు. వాహ బాబా వాహ్, వాహ డ్రామా వాహ్, నేను మరియు వాహ పరివారం అనే నష ఉండాలి. సరేనా? చెక్ చేసుకుంటూ ఉన్నారా? 4 పాస్ అయ్యారా? ఒక్క దానిలో కూడా లోపం ఉండరాదు. చెక్ చేసుకోండి, ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే విజయులుగా అవ్వటానికి ఇదే సాధనం. పరివారం మధ్యలోనే సంస్కారాలు తలెత్తుతాయి. ఆ సంస్కారాలను కలుపుకోవాలి. స్వయాన్ని కూడా పరివర్తన చేసుకోవాలి మరియు పరివారాన్ని కూడా ఇంతటి ఉన్నతమైన దృష్టితో చూడాలి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. బాబ్దాదా చివరి బిడ్డను కూడా అతి భాగ్యశాలిగా భావిస్తారు. ఎందుకు? భగవంతుణ్ణి గుర్తించడం సాధారణ రూపంలో ఉన్న తండ్రిని గుర్తించడం. ఎవరినైతే గొప్ప గొప్ప మహాత్ములు కూడా గుర్తించలేకపోయారో వారిని బాబ్దాదా యొక్క చివరి పిల్లలు కూడా గుర్తించి నా బాబా అని అంటారు. హృదయపూర్వకంగా నా బాబా అని అంటారు. కనుక బాబ్దాదా చివరి పుత్రునిలో ఉన్న విశేషతను కూడా చూసి ఇతర పిల్లలకు ఎలాగైతే ప్రేమను, ప్రియ స్మృతులను ఇస్తారో అలాగే చివర్లో ఉన్న పిల్లలకు కూడా ఇస్తారు. కనుక 3 కరెక్ట్గా ఉన్నానా, లేక 4 కరెక్ట్గా ఉన్నానా, లేక 2 ఉన్నానా, లేక ఒక్కదానిలోనే ఉన్నానా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారా? నేను 4 నిత్యంలో అనగా తండ్రి, స్వయము, డ్రామా మరియు పరివారం, ఈ 4 నిశ్చయాలలో సరిగ్గా ఉన్నాను అని భావించేవారు చేతులెత్తండి. సరిగ్గా ఉన్నారా? మరి పరీక్ష తీసుకోమంటారా? చేతులెత్తండి. పరివారంలో కూడా పాస్ అయ్యారు. పరివారం యొక్క సంబంధంలోకి రావాలి. ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. పరివారంలో ఉండాల్సిందే, నిభాయించాల్సిందే. మరి ఇందులో పాస్ అయ్యారా? ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు చేస్తారు, ఇది ఎందుకు జరుగుతుంది అనే సంకల్పాలు అప్పుడప్పుడు వస్తాయి. పూర్తిగా పరివారం యొక్క నష ఉండాలి. 4 నిశ్చయాలు ఉన్నవారు ఎప్పుడు కూడా అలాంటి సంకల్పాలను కూడా చెయ్యరు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది సంకల్పంలో రావచ్చు, కానీ ఆ ఎందుకు లేక ఏమిటి అనేవి నన్ను కదిలించరాదు, నా మూడ్ను మార్చరాదు. అప్పుడే 4 పాస్ అని అంటారు. చేతులైతే ఎత్తుతారు, బాబ్దాదాను సంతోష పెడతారు. కానీ పరివార విషయంలో బాబ్దాదా అప్పుడప్పుడు కొన్ని మాటలు వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. మీలో పూర్తిగా
విశాల హృదయం ఉండాలి. అందరినీ శుభ భావన శుభ కామనల ద్వారా సరిచేయాలి. ఎందుకంటే మీరంతా ఒకే పరివారం, ఏకమతంగా అయి నడవాలి మరియు నడిపించాలి. కేవలం మీరు నడవటం కాదు, ఇతరుల్ని కూడా నడిపించాలి. కనుక బాబ్దాదా ఈ విషయంపై అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. పరివారంలో ఎవరైతే ఎలాంటి అలజడిలోనైనా పాస్ అవుతారో, వ్యర్థం నడవదో, వారు ఇతరుల్ని కూడా ఆ విధంగా తయారు చేయాలి. ఇప్పుడైతే తమ తమ సెంటర్లలో ఎంతోమంది ఉంటారు. ఎక్కువలో ఎక్కువ 25 మంది, 50 మంది, ఇంతమంది ఉండరు. కానీ పెద్ద స్థానంలో అయితే అందులో కూడా 50 మంది, 60 మంది, లేక ఎక్కువలో ఎక్కువ 100 మంది కూడా ఉండవచ్చు. ఇంతమంది లేరు కానీ ఉన్నారని భావించండి. బాబ్దాదా అన్ని సెంటర్లలోన పిల్లల్లో చివరి వారిని కూడా నాకు ప్రియమైన వారు అని చెప్పి వారిని నడిపించారు. ప్రేమకు గుర్తుగా ప్రతిరోజు బాబ్దాదా ఏమని ప్రియ స్మృతులిస్తారు? మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు ఉన్నారని కూడా తెలుసు, కానీ మధురమైన పిల్లలకు ప్రియ స్మృతులు అని ఎప్పుడైనా అన్నారా? వారిని కూడా ప్రియమైన వారు అని అంటారు. కేవలం చెప్పటమే కాదు, కానీ నా పిల్లలు అనే భావంతో నడిపిస్తారు కూడా. ఎందుకంటే డ్రామాలో, మాలలో అందరూ ఒకే నంబర్లో, లేక ఇది రిజల్ట్, సంస్కారాలు భిన్నంగా ఉండాల్సిందే. లేకుంటే అందరూ రాజులుగా అయిపోతారు. మరి ప్రజలుగా ఎవరవుతారు? రాజ్యం ఎవరిపైన చేస్తారు? ప్రజలు కూడా ఉండాలి. రాయల్ ప్రజలు కూడా ఉండాలి. రాజధాని కదా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. పరివారంలో ఏ విషయంలోనైనా ఎవరి సంస్కారమైనా చెడుగా ఉందనుకోండి, కానీ నా సంస్కారం ఏమిటి? ఒకవేళ చెడును చూసి నా సంస్కారం కూడా చెడుగా అయిపోతే అప్పుడు నేను కూడా చెడుగా అయిపోయినట్లే కదా. చెడు అనేది మంచి వారిని కూడా మార్చేస్తుంది. తండ్రి స్థాపన సమయంలో మొదట స్థాపన చేసినప్పుడు 350 మంది, 400 మందిని ఒకేసారి సంభాళించారు. ఇప్పుడు ఇంతమంది కలిసి ఉండే పరివారం అయితే ఎక్కడా లేదు. భలే డ్యూటీ వేరువేరుగా ఉండవచ్చు, కానీ అది వారి డ్యూటీ మరియు ఇక్కడిది పరివారంలోని డ్యూటీ. సాధారణ పరివారం, సాధారణ సభ్యత, సాధారణ రీతిలో దినచర్యను గడపటం ఇలా కాదు. ఇది అతీతమైన మరియు ప్రియమైన పరివారం. ఇందులో డిస్టర్బ్ అవుతారు. ఆ తర్వాత వీరు చేశారు కనుకనే ఇలా జరిగింది అని సాకులు చెప్తారు. వీరు చేశారు కనుకనే ఇది జరిగింది అని అంటారు. కానీ తండ్రి ఎదురుగా వ్యతిరేకత రాలేదా? తండ్రిని వదిలేసి వెళ్ళిపోయారు కూడా. చాలా మంది బాబా చెయ్యి వదిలేసి వెళ్ళిపోయినారు. ఇది వ్యతిరేకత కదా. అయినప్పటికీ తండ్రి అన్నారు, ఎవరైనా వెళ్ళిపోయినా వారికి కూడా టోలీ పంపించండి. వారిని పిలిచే ప్రయత్నం చేయండి. సర్వీస్ చేయండి. స్మృతిని ఇప్పించండి. ఈ విధంగా 4 నిశ్చయాలలో పాస్ అవ్వాలా, లేక 3 2 పాస్ అవ్వాలా, నంబర్ 1లో పాస్ అవ్వాలా? దీనికోసం వినాశనం యొక్క ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా వినాశం ఆగి ఉంది. ప్రకృతి కూడా తండ్రి వద్దకు వచ్చి ఇప్పుడు చాలా భారం అయిపోయింది అని అంటూ ఉంది. ప్రకృతి కూడా బరువు నుండి విడుదలవ్వాలని కోరుకుంటూ ఉంది.
మాయ కూడా ఇప్పుడిక నా పాత్ర అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి అని మాయ కూడా చెప్తుంది. నాకు తెలుసు, కానీ బ్రాహ్మణ పరివారం ఎలాంటి పిల్లలు ఉన్నారు అంటే వారు చిన్న చిన్న విషయాల్లో కూడా నా సాతీలుగా అయిపోతారు, నన్ను కూర్చోపెట్టుకుంటూ ఉన్నారు అని మాయ చెప్తుంది. మీ రాజ్యాన్ని తీసుకుని రావటంలో ఈ 4 నిశ్చయాలు పర్సెంటేజ్లో ఉన్నాయి. కనుకనే సమయం కూడా ఆగి ఉంది. ఇకపోతే మాయ మరియు ప్రకృతి 2 సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వాటికి ఆర్డర్ చేయమంటారా? పిల్లలు ఒకవేళ ఎవరెడిగా లేకపోయినా మాయ మరియు ప్రకృతి ఆజ్ఞాపించమంటారా? ఆర్డర్ చేయమంటారా? చేతులెత్తండి. తయారీగా ఉన్నారా? ఊరికైతే చేతులెత్తకండి, పరీక్ష వస్తుంది. ఎవరెడిగా ఉన్నారా? బాబా అడుగుతారు. ఇప్పుడు బాబ్ దాదాకు పిల్లలందరిపై గల ఆశ ఏమిటంటే ఎలా అన్నదాన్ని సమాప్తం చేసి ఇలా అని అనడం. ఎలా చేయాలి, ఎలా అవుతుంది అని కాదు, ఇలా అవుతుంది అని అనండి. ఏం చెయ్యాలి అని కాదు, ఇలా చెయ్యాలి అని అనండి. ఈ ఆశను ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? ఎంత సమయం కావాలి? ఎందుకంటే అందరూ తయారవ్వాలి. ఎవరైతే తయారుగా ఉన్నారో చేతులెత్తారు. వారి పని ఏమిటి? ఇతరులను తమ సమానంగా చేయటం. బాబ్దాదా అన్ని సమాచారాలు, రిజల్ట్ విన్నారు. ఏదైతే జరిగిందో అది బాగా జరిగింది మరియు రిజల్ట్ కూడా మంచి ఉమంగ్ ఉత్సాహాలతో కూడుకొని ఉన్నది. అందువలన ఇప్పుడు జరగాల్సింది చెయ్యాల్సిందే అనే లక్ష్యం పెట్టుకోండి. సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకొని రండి. మీరు కొద్దిగా చలించిన సమాప్తి కూడా దూరం అయిపోతుంది. సమాప్తిని మీరే సమీపంగా తీసుకొని రావాలి. ఎందుకంటే రాజ్యం చేసేవారు తయారుగా లేకుంటే సమయం ఏం చేస్తుంది? అందువలన అన్ని సాకులు, కారణాలు, కారణం అనే మాటను సమాప్తం చేయండి. నివారణ ఎదురుగా తీసుకొని రండి. ఎందుకంటే దుఃఖితులకు సందేశం ఇచ్చే వారిని ముక్తులుగా చేయాలన్నదే మీ అందరి లక్ష్యం కదా. వారిని ముక్తులుగా చేయకుండా మీరు ముక్తిలోకి వెళ్ళలేరు. కనుక వారిని ముక్తులుగా చేయండి. ఎందుకంటే తండ్రి వచ్చారు కదా. మరి విశ్వంలోని పిల్లలందరికీ వారసత్వమైతే ఇస్తారు కదా. మీకు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. కానీ అందరూ పిల్లలే కదా, వారికి కూడా వారసత్వమైతే ఇవ్వాలి కదా. కనుక వారి వారసత్వము ముక్తి, మీ వారసత్వం జీవన్ముక్తి. ఎప్పటి వరకు ముక్తినివ్వరో అప్పటి వరకు మీరు కూడా వెళ్ళలేరు. దీని కొరకు 12 సార్లు పరిస్థా రూపంలో, 12 సార్లు నిరాకారి స్వరూపంలో స్థితమయ్యి డ్రిల్ చేయండి. రాత్రి పగలు కలిసి 24 గంటలు ఉన్నాయి. కనుక 24 సార్లు ఈ డ్రిల్ చేయండి. నిద్రించే సమయంలో భలే నిద్రించండి. నిద్రపోవద్దని బాబ్దాదా చెప్పటం లేదు. నిద్రించడం కానీ పగలు సమయంలో పెంచుకోండి. ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు పూర్తి రోజంతా పని చేస్తారు కదా, మేల్కొంటారు కదా. అలాగే ఈ డ్రిల్ కోసం కూడా సమయాన్ని కేటాయించండి అని బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు. మంచిది.
నలువైపులా ఉన్న తండ్రి యొక్క స్నేహితులకు ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వారు తప్పకుండా సహయోగులుగా కూడా ఉంటారు. స్నేహానికి రిటర్న్గా ప్రత్యక్ష రూపంలో వారు ప్రతి కార్యంలో తనువు, మనస్సు, ధనం, జనంలో ఒకరికొకరు తప్పకుండా సహయోగులుగా ఉంటారు. కనుక ఇటువంటి స్నేహి మరియు సహయోగి పిల్లలు ఎవరైతే సదా తండ్రి ప్రేమలో లవలీనమై ఉంటారో, లవ్లో కాదు కానీ లవలీనమై ఉండేవారు, సదా తండ్రి యొక్క అన్ని కార్యాలలో సమయాన్ని, సంకల్పాల్ని పెట్టేవారు. ఎందుకంటే సంగమ యుగంలో సమయం మరియు సంకల్పమే చాలా విలువైనది. ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేవారు. ఇటువంటి తీవ్ర పురుషార్థుల ప్రతి గుణము, ప్రతి శక్తిని సమయం అనుసారం కార్యంలో ఉపయోగించే గుణ సంపన్న, శక్తి సంపన్న పిల్లలకు చాలా చాలా పదమాపదం రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: విధాత జతలో వరదాతగా అయి సర్వ ఆత్మలలో బలాన్ని, శక్తిని నింపే రహందిల్ భవ, దయాహృదయులుగా అవ్వండి. ఒకవేళ ఎవరైనా ఆత్మ ఒకరికి ఉన్నప్పటికీ ధైర్యం లేని కారణంగా, ఒకవేళ ఎవరైనా ఆత్మ కోరిక ఉన్నప్పటికీ ధైర్యం లేని కారణంగా, కోరిక ఉండి కూడా ప్రాప్తి చేసుకోలేకపోతే అటువంటి ఆత్మలకు విధాతగా అనగా జ్ఞానదాతగా అవటంతో పాటు దయాహృదయులుగా అయి వరదాతగా అవ్వండి. వారికి మీ శుభ భావన యొక్క అదనపు బలాన్ని ఇవ్వండి. కానీ ఎప్పుడైతే మీ ప్రతి సంకల్పం తండ్రి పట్ల బలిహారి అయి ఉంటుందో అప్పుడే ఇలాంటి వరదాని మూర్తులుగా అవ్వగలరు. ప్రతి సమయము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మలో బలిహారి అవుతాను అని ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానిని పాలన చేయండి. స్లోగన్: మీ సత్య స్వరూపం యొక్క స్మృతి ఉంటే సత్యతా శక్తి వచ్చేస్తుంది. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. బాబ్దాదా ఇప్పుడు ఒక్కొక్క పుత్రుని మస్తకంలో సంపూర్ణ పవిత్రతతో మెరిసేటువంటి మణిని చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఆత్మీయతో మెరిసే నయనాలు చూడాలనుకుంటూ ఉన్నారు. మాటలలో మధురత యొక్క విశేషత కలిగిన అమూల్యమైన మాటలను వినాలని కోరుకుంటూ ఉన్నారు. కర్మలో సంతుష్టత మరియు నిర్మాణత సదా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఓం శాంతి. నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే. నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే. బాబా సమానంగా మనమే సాక్షి స్థితిలో స్థితులై నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే. నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే.
బుద్ధితోనే సదా విజయం మనదే నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే స్వయముపై నిశ్చయంతోనే స్వమానధారులై స్వయంపై నిశ్చయంతోనే స్వమానధారులై డ్రామా నిశ్చయంతోనే సమస్యే సమాధానమయ్యే నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే బాబా ఆశయే ఇదేలే బాబా సమానమవ్వాలనే బాబా ఆశయే ఇదేలే బాబా సమానమవ్వాలనే మాయా ప్రకృతి సిద్ధమయ్యే వీకోలు పలికేందుకే దుఃఖితుల దుఃఖమే దూరం చేసే సర్వాత్మలకే ముక్తినందించే జీవన్ముక్తి పొందే మనమే నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే బాబా సమానంగా మనమే సాక్షి స్థితిలో స్థితులయ్యే నిశ్చయ బుద్ధితోనే సదా విజయం మనదే నిశ్చయ బుద్ధితోనే సదా విజయం